గురించి మనము తెలుసుకొని ఆనందించాం. దయచేసి అందరూ బస్సులో కూర్చోండి, మధ్యలో నేర్చుకోవడం. బయట అలా వాడుకుందాము. పొద్దున ఎవరైతే సమయానికి వచ్చారో వారే ఎత్తుపాడు. గ్రంథవాగ్దానం ఎవరైతే సమయానికి వచ్చారో వారే పాడండి. బైబిల్ ఎత్తుపాడు. గ్రంథవాగ్దానం వినామి ప్రార్థయాధ్యాయము వర్షవచనము కాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథవాగ్దానముల వినామి. గ్రంథ సమయంకి వచ్చారా? వచ్చేదానికి ఎవరు లేదు. 10 గంటలే కదా మీటింగ్. 10 అంటే పావుగంట ముందే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు సమయం రాకుండా మీరు దేవుని ఆరాధిస్తే అది ఇంకా యోగ్యంగా ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు దేవుని యొక్క భక్తి ఉంటే మీరు సమయానికి వస్తారు. మీరు సమయం రావడానికి అర్థం ఏంటంటే మీకు దేవుని మీద భయం మీద అంటారు. ఇంకోటి దేవుడు అంటే నిర్లక్ష్యం అంటారు. సరే, ఒకసారి చూసుకుందాము. మరి 2 మెసేజ్కి వెళ్ళే ముందు వర్తమానానికి మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందితే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. దయచేసి అందరూ చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదవాలి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందితే కానీ లోకంలో తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయపడు. లేదంటే నేను మరి ఇబ్బంది కాబట్టి మీకు వందనాలు. ఆరాధించడానికి అవకాశం పట్టి మీకు నేను మరి ఇప్పుడు మరి 2వ భాగం చూసుకొని మరి మీరు ఇంకా ఎవరైతే మరి రక్షణ పొందలేదో రక్షణ పొందుతారు. మీకు ఆ శిల్వ త్యాగము మరి పెద్ద కాకుండా మరి సాధించారు. మరి రక్షణ పొంది మేము మరి ఎక్కడైతే తక్కువము మరి ఏ విషయాలు అయితే మీకు వ్యతిరేకంగా ఉన్నాము వాటన్నిటిని సరిచేసుకొని మరి ఇక్కడికి వెళ్ళడానికి మీరు సాధించారు. వారి యొక్క మరి ఒక దినాన్ని మరి గుడ్ ఫ్రైడే యొక్క దినాన్ని బాగా తెలుసుకుంటే మీకు ఉన్నాం. మరి ఉద్దేశంలో మరి గౌరవం చేయించుకుంటారు. ఏ శ్రమం తండ్రి. దయచేసి కూర్చోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతా ఉండండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందితే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఎందుకంటే మరి యేసు ఈ లోకానికి రావడం కారణం ఏంటంటే మరి రక్షణ ఇవ్వడానికి. అయితే మిమ్మల్ని ప్రశ్న అడగాల్సింది ఏంటంటే మరి రక్షణ ఎవరు? రక్షణ అంటే మరి రక్షణ సువార్త అంటే లేదా రక్షణ మనం దేవుడు సువార్త చేస్తాం కదా. మరి దేవుడి యొక్క రక్షణ గురించి తెలియజేయాలంటే
దాని యొక్క నిర్వచనం. ఎందుకంటే మనం సువార్తకి వెళ్తాం కానీ అసలు విషయం చెప్పుకుంటూ వస్తాం. అయితే మరి రక్షణ సువార్తలో నా రక్షణ గురించి చెప్పాలంటే ఏమి ఉండాలి మనం చెప్పగలం. చెప్పగలుగుతారా? సరే, సువార్త యొక్క నిర్వచనం. సువార్త యొక్క నిర్వచనం క్రీస్తు శిలువ త్యాగమును ప్రకటించడం. అంతేనా? త్యాగం అంటే ఏమి కావాలి? మరణ పునరుద్ధరణ. అంతేనా? చెప్పండి. మరణ పునరుద్ధరణ. ఓకే, చెప్పింది కరెక్టే కానీ మొత్తం కాదు. ఎందుకంటే మనం రక్త స్వార్థ చేయడానికి వెళ్తాము కానీ మనకు ఒక అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన ఉండాలంటే అసలు సువార్తని నిర్వచనం తెలియాలి. రక్షణ సువార్త వారికి రక్షణ. ఆ సువార్తలో ఏ అంశాలు మనం తీసుకురావాలి? ఒక పార్టీ సువార్త చేయాలంటే, రక్షణ సువార్త చెప్పాలంటే దాంట్లో ముఖ్యమైన 3 అంశాలు ఉన్నాయి. దానికన్నా ఒక 2 చెప్పాడు. దాంట్లో ఇంకొకటి కలపాలి. చెప్పండి. నిత్య జీవనం చేయాలి. మీరు ఎవరు చెప్పారా? మీరు ఇక్కడ మాట్లాడతారా? ఇక్కడ మాట్లాడతారా? చెప్పండి. దేవుడిని చెప్పాలి. అంతేనా? యేసు యొక్క రక్షణ సువార్త యొక్క నిర్వచనం ఏంటంటే, మనము రోమిల రాష్ట్ర పత్రికల్లో అక్కడ క్లియర్ రాయబడింది. అది వచనం నాకు గుర్తులేదు. ఎంత చెప్పండి. ఇప్పుడు సిస్టర్ చెప్పారు. అది రోమా 10:9 చదవండి. అదేమన్నా సరే. అంటే యేసు ప్రభువు మరి ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు చనిపోయాడని, ఆయన యొక్క శిలువ పైన చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడని. అంటే 3 మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శిలువ పైన మరి చనిపోయి సమాధి చేయబడి, సమాధి అనే మాట ఖచ్చితంగా కావాలి. మరి తిరిగి లేచిన వ్యక్తి అంటే ఎవరైతే మరి ఈ యొక్క 3 అంశాలు నమ్ముతారో వారు మాత్రమే రక్షణ పొందుతారు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన బాబుల కొరకు చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే రక్షణ. అదే మరి రక్షణ సువార్త. ఎందుకంటే ఈ 3లో ఏదో ఒకటి పోయినా కూడా రక్షణ సువార్త కాదు. ఎందుకంటే ఆయన మనతో చనిపోయింది వాస్తవము, ఇంకోటి సమాధి చేయబడేది కూడా వాస్తవమే, ఇంకోటి ఏంటంటే తిరిగి లేవడం. ఇక్కడ తిరిగి లేవాలంటే అలా రక్షణ సువార్త కాదు. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 3:12 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి కానీ ఏ లోకమునకు తీర్పు తీర్చుటకు మరి దేవుడు ఆయన లోకము పంపలేదు. అంటే మరి రక్షణ ఎవరికి వర్తిస్తుంది చెప్పాలి. రక్షణ ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి?
ఒప్పుకున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇంకా ఎవరికి వర్తిస్తుందంటే మరి ఎవరైతే మరి మానవులు ఉన్న వాళ్ళు మరి ఈ లోకంలో బ్రతుకున్న వాళ్ళకే రక్షణ వర్తిస్తుంది. అది మరి దేవుడికి రక్షణ లేదు, మరి సాధారణకు రక్షణ లేదు. ఇంకోటి ఏంటంటే మరి చనిపోయిన వారికి రక్షణ లేదు. ఎవరైతే మానవులైతే మనకు ఎవరైతే జీవించున్నారో వారికి మాత్రమే రక్షణ. అది చనిపోయిన వారికి రక్షణ వర్తించదు. ఒకవేళ నువ్వు రక్షణ ప్రార్థన చేసినా కూడా బతుకున్నప్పుడే చేయాలి. చనిపోయినాక చేస్తే ఉపయోగం లేదు. మళ్ళీ నరకంలో కూర్చొని చేసినా కూడా రక్షణ వర్తించదు. పరలోకంలో రక్షణ ఉండదు, ప్రార్థన కూడా. అంటే ఎవరికి రక్షణ అంటే మరి మానవాళికి ఎవరైతే మరి లోకంలో మరి జీవించున్నారో వారికి మాత్రమే రక్షణ వర్తిస్తుంది. మీరు రక్షణ పొందకుండా మరి చనిపోతే మరి రక్షణ అనేది వర్తించదు. రక్షణ కేవలం మానవులకే. ఎందుకంటే దేవుడు మానవాళి కోసమే వచ్చాడు అన్నమాట. ఎందుకంటే దేవుడుల కోసం రాలేదు, మరి సాధారణ కోసం దైవం కోసం కూడా దేవుడు రాలేదు. అందుకే ఎవరికి రక్షణ వర్తిస్తుందంటే కేవలము మానవులైన మనకు పాపల కొరకే. అది కూడా మరి జన్మించిన వాళ్ళకే, జన్మించిన వాళ్ళకు కూడా వర్తించదు మనకు. అది తెలుసుకోవాలి. సరే, అయితే మరి ఎవరు మనకు రక్షణ ఇవ్వగలుగుతారు అంటే మరి ఆయనకు అర్హత ఏముంది? మనకు రక్షణ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వగలుగుతారు? రక్షకుడు ఇవ్వగలుగుతారు మనం చూసాం. అయితే మరి ఆ రక్షకుడు మరి మనకి రక్షణ ఇవ్వాలంటే లేకపోతే నిజమైన దేవుడు అనడానికి అర్హత ఏమైనా ఉంది? ఎందుకంటే దేశంలో మన ప్రపంచంలో అనేక మరి మతాలు ఉన్నాయి. నాకు తెలిసి 3400 మతాలు ఉన్నాయి ప్రపంచం. మేజర్ ఏంటో 10-15 ఉన్నాయి. మిగతా ఏమున్నాయో మనకు కూడా తెలియదు. అయితే ఇన్ని వాటిల్లో కూడా మరి నేనే దేవుడిని, మరి నేను తప్ప వేరే ఒక దేవుడు లేడని చేసి చెప్పగలిగే గ్రంథం మన బైబిల్ మాత్రం. ఎందుకంటే మన ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే నేనే దేవుడు, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడనేసి దేవుడు చెప్పాడు. సార్ చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32 చాలండి, చదవండి. అంటే దేవుడే చెప్తున్నాడు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి ఆ దేవుడు అనడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే నేను ఇప్పుడు పనిచేసే దగ్గర మరి నేను లక్షణాలు బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాకు కలిసినప్పుడు నేను అడిగినప్పుడు ఆయన వేరే సంబంధించిన వ్యక్తి. అయితే దేవుడు మరి అనడానికి అర్హత ఏంటి, ఇలాంటి లక్షణాలు దేవుడు ఉంటారు. ఎందుకంటే చాలా మంది వచ్చి నేనే దేవుడిని, నేనే కాపాడుతాను మిమ్మల్ని అనేది అనొచ్చు. కానీ ఆయనకు అర్హత ఉంటారు దేవుడు అంటారు. ఎలాంటి అర్హత ఉంటారు? పరిశుద్ధులై ఉండాలి, ఇంకా సర్వశక్తి మంతులై ఉండాలి, ఇంకా సృష్టికర్త అయి ఉండాలి, ఇంకా పాపరాయుడై ఉండాలి, ఇంకా అంతేనా? దగ్గర దేవుడు మరి దేవుడు అనడానికి మరి ఇంటర్నేషనల్ థియాలజీ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి ఏం చెప్పారంటే మరి అనేక గ్రంథాలు వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు ఏమించడానికి ఏంటంటే ఒక 10 లక్షణాలు చెప్పారు. అయితే 10 నాకు గుర్తులేవు కానీ ఒక 5 వరకు అయితే చెప్పారు. మేజర్ దేవుడు అనడానికి లక్షణాలు ఏంటంటే మొదటిది ఆయన పరిశుద్ధులై ఉండాలి.
రెండోది సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, మార్పు లేని వాడు, మరి నిత్యమైన వాడు, మరి మిత్రులను ఉన్నాయి. ఈ యొక్క లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారే మరి నిజమైన దేవుడుగా మరి మనం గుర్తించాలి. కానీ ఆ యొక్క లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే మరి యేసుకే ఉన్నాయి. మరి యేసు కంటే మరి గొప్ప దేవుడికి ఎవరు ఉన్నారంటే ఇక్కడికి వచ్చి కూడా ఉపయోగం లేదు. ఇంకోటి యేసు కంటే సమానమైన దేవుడు ఇంకెవరు ఉన్నారనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా లేదు. ఎందుకంటే నేనే నిజమైన దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేదనేసి ఈ బైబిల్ మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ప్రపంచంలోనే మరి ఏ గ్రంథం కూడా ఈ బైబిల్కి సంబంధమైన గ్రంథం లేదు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథంలో మరి చరిత్ర గురించి చెప్తుంది, అదేవిధంగా మరి ఇప్పుడు గురించి వర్తమానం గురించి చెప్తుంది, మరి భవిష్యత్తు కూడా చెప్పగలరు. ఎందుకంటే ఎవరు ఏం చదవాలన్నా కూడా, ఇంకా గొప్ప సైంటిస్ట్ అయినా కూడా మరి ఏం తెలుసుకోవాలన్నా, జరిగిపోయే విషయాల గురించి తెలుసుకోవాలన్నా, మరి జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ బైబిలే మూల కారణం. అట్లా మన ఈ యొక్క బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యేసు నిజమైన దేవుడు, ఆయన ద్వారా రక్షణ ఉంది అనేసి చెప్తాడు. మరి ఇంత గొప్ప మరి రక్షణ నిర్లక్ష్యం చేసిన మరి ఎలా తప్పించుకుందాం అనేసి అపోస్తలుడు పౌలు చెప్తాడు. ఎందుకంటే మరి రక్షణ అనేది ఇష్టము, అది కానీ ఎంత విలువైందంటే మరి యేసు ప్రభు ప్రాణం అంత విలువైంది. యేసు ప్రభు ప్రాణం అంత విలువైంది. ఎంత విలువైందంటే ఆయన ప్రాణానికి విలువ లేదు, అంటే విలువ కట్టలేదు, విలువ లేదు కాదు, విలువ కట్టలేదంట. ఈ భూమి కంటే మరి విశ్వం కంటే కూడా చాలా గొప్ప. ఆ యొక్క మరి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మరి మనము తప్పించుకోలేము. అదేవిధంగా మరి ఆయన ఉగ్రత నుంచి కూడా తప్పించుకోలేము. ఎందుకంటే మరి ఆయన వచ్చిందే మనం రక్షించడానికి. కాబట్టి మరి ఈ యొక్క మరి దినము గుడ్ ఫ్రైడే అంటే మనకి గుడ్ ఫ్రైడే శుక్రవారం, కానీ చేసుకోవచ్చు. ఆయన చాలా శ్రమ పడ్డాడు మనం రక్షించడానికి. ఈ యొక్క మరి అవకాశం దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి మనం అవకాశాన్ని పొందుకోవాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ చూడండి, మరి లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 1:79. సకల జనులకు ఆయన రక్షకుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79 చూడండి. ఇక్కడ ఏంటి మధ్యలో ఏంటంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించను అదనమాట. ఆయనే మరి రక్షకుడు, ఆయనే మరి సకల జనులకు రక్షకుడు అనేసి మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకసారి చూడండి, 2వ అధ్యాయము మరి 32వ వచనం, సకల జనులకు రక్షకుడు ఆయనే. 2వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇక్కడ నుంచి చదవండి. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే మరి సకల జనులకు రక్షకుడు యేసు ప్రభువే. అందుకే ఏమంటారంటే సకల మరి జనులు సిద్ధపరిచిన నీ రక్షణ నేను అన్నారా చూపిస్తాను అనేసి ఇక్కడ మరి ధర్మదర్శనంలో రాయబడుతుంది అనేసి ఇక్కడ తెలుస్తాము. అయితే మరి అలాంటి రక్షకుడు మరి మనకున్నాడు కాబట్టి మరి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన లోకానికి వచ్చింది మరి ఇందుకోసం మనందరికీ తెలుసు. మరి లోకంలోకి వచ్చి మరి ఆయన ఏ విధంగా సెలవు ఇవ్వబడ్డాడు, ఆయన ఏ విధంగా మరి శ్రమ పడాలనేసి ఇందాక మనం మొదటి వర్తమానం చూసాం. అయితే అన్నీ మనకు తెలుసు కాబట్టి నేను అవన్నీ జ్ఞాపకం చేయను. కేవలం మరి క్రీస్తు యొక్క మరి త్యాగం ద్వారానే మన రక్షణ పొందడము.
రక్షణ కొరకే దేవుడు మన కొరకు వచ్చాడు కాబట్టి మన ఆయన యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10:9. చదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేనే ద్వారము అనేసి దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారానే రక్షణ ఉంది. నేను నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించడం వాడు రక్షింపబడిన వాడే లోపలికి మోసం బయటకు వచ్చిన అంటే యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ, మనకి మోక్షం అనేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకా వేరే ఏ ద్వారం లేదు అనేసి మరి నేనేనంటే అర్థమైందంటే ఇంకా వేరే లేదంటే అలాంటి రక్షకుడు మనం ఉన్నాడు కాబట్టి మన ఆయన రక్షణ ఇవ్వడానికి మనకి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ద్వారం కాబట్టి మనము మరి రక్షణ మనము పొందాలనేసి దానికోసమే దేవుడు ఇంత త్యాగం చేసినాడు. ఎందుకంటే పరలోకంలో మరి నిత్యము మరి పరిశుద్ధం మరి దేవుడితో మరి పరిశుద్ధులు అనేసి కొలవబడిన ఈ దేవుడు మన కొరకు మానవ బుద్ధిగా వచ్చి మరి ఇంత త్యాగం ఎందుకు చేశాడంటే మరి శిలువలో మరణించి మన కొరకు మరి చనిపోయి మరి 3 దినాలు సమాధిలో ఉండి మరి లేచినాడు. ఎందుకంటే ప్రపంచంలో మరి ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. యేసు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మరి మిగతా వాళ్ళ సమాధులన్నీ అది సమాధులన్నీ ఉన్నాయి. కానీ యేసు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది అంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మాత్రమే విలువైన దేవుడు కనుక. అందుకే ఆయన ద్వారానే మనకి ఆయనే ద్వారం, ఆయన ద్వారానే రక్షణ ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుల కార్యంలో? మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఏ నామంలోనే మనకి రక్షణ పొందవలెను గాని అనేసి దేవుడు చెప్తున్నాడు. ఆకాశం కింద మన మనసులో ఇవ్వండి ఏ నామము మరి రక్షణ పొందలేము అనేసి అంటే దేవుడే మనకి రక్షణ, ఒకే రక్షకుడు మనకి ఉండడు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా మంది ఏమంటారంటే మరి క్రైస్తవం అనేది ఒక మార్గము, మీరు ఆ మార్గం రాండి మేము ఈ మార్గం నుంచి వస్తాం అనేసి అంటారు. మోక్షానికి మార్గాలు చాలా ఉన్నాయి, మీరు పోయే మార్గం అది, మీరు పోయే మార్గం ఇది అనేసి చాలా మంది చెప్తారు. అంటే వాళ్ళ సొంత జ్ఞానం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, మరి ఈ నామంలో రక్షణ అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆకాశం కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామము మనకు రక్షణ ఇవ్వలేదు అనేసి దేవుడే స్పష్టంగా చెప్పాడు. అట్లా మనము ఈ యొక్క రక్షణ మరి దేవుడు మరి యొక్క త్యాగాన్ని మరి దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి మనం రక్షణ పొందాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూడండి అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము మరి 11వ వచనం. సరే ఇక్కడ ఏంటంటే ప్రభు యేసు కృప చేత మనము రక్షణ పొందుమని నమ్ముచున్నాము అని. ఆయన కృప చేతనే మనకు మరి రక్షణ అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అలాగే వాళ్ళు రక్షణ పొందాలనేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన కృప వల్లనే మనం రక్షణ పొందాం. మనం ఈ యొక్క రక్షణ కోసము మనం ఎలాంటి త్యాగం మనం చేయలేదు. మనము రక్షణ కోసము మనం ఎలాంటి మరి డబ్బులు కానీ ఎలాంటివి మనం కష్టపడలేదు. ఆయన ఇచ్చిన మరి కృప చేతనే మనము రక్షణ మరి పొందుతున్నాం అనేసి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా ఒకసారి చూడండి రోమన్ రాష్ట్ర పత్రిక ఇందాక మనం చదివాము మరి 5వ అధ్యాయము 9వ వచనం. చాలా ఇక్కడ ఏంటంటే ఆయన రక్తం వల్లనే ఇప్పుడు మరి నీతి మందులుగా తీర్చబడదనేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ద్వారానే ఆయన యొక్క రక్షణ రక్తంలోనే మరి జీవం ఉంది. ఆయన రక్తంలోనే మనకి రక్షణ ఉంది. ఆయన చేసిన ఆయన మరి రక్తం వల్లనే ఇప్పుడు మనం నీతి మందులుగా తీర్చబడినాము అనేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన ద్వారానే మరి మనము
ఉగ్రత నుంచి రక్షించబడడం అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లా మన యొక్క దేవుడు మన ఆయన కాల్చిన రక్తం శిలువ పైన కాల్చిన రక్తం ద్వారానే మనకి రక్షణ అనేసి మనం చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. ఎందుకనగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము రక్షణ పొందడానికే మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మరి ఈ లోకాన్ని పంపించాడు. అదేవిధంగా మనం రక్షణ పొందుతుంటే కానీ మనల్ని పొందడానికే దేవుడు మనకి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని మరి ఉగ్రత పాలు కావడానికి మనం నియమించబడలేదని అంటున్నాడు. అట్లా దేవుడు మరి ఆయన కాల్చిన రక్తం ద్వారానే శిలువ పైన ఆయన ఎంత కష్టపడడం ఇంకా మనం చూసాం. శిలువ మరి శ్రమ పొందడానికి ఆయన మరి అయింది అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా మరి ఒకటి తక్కువ 30 కొడా దెబ్బలు తిన్నాడు. అదేవిధంగా మన తలకు ఉల్లగిద్దము. అదేవిధంగా మరి ఆ యొక్క శిలువ ప్రాణం దగ్గర 150 కిలోలు ఉంటుంది అన్నమాట. అలాంటి మరి శిలువ ప్రాణాలు మరి గొల్గొత వరకు మరి మోసుకొని వచ్చాడు. దగ్గర 6 నుంచి 7 మైళ్ళు దూరం అన్నమాట. అలాంటి మరి త్యాగం చేసినాడు. అదేవిధంగా మరి శిలువ పైన మన కాళ్ళకు చేతులకు రేకులతో మరి కొట్టించబడ్డాడు. ఇంకోటి మరి పక్కన బెల్లకు మరి చేత పొడిపించబడ్డాడు. ఇవన్నీ కారణం ఏంటంటే మరి ఆయన రాసిన రక్తంలో ఉందని మరి మనము మరి రక్షణ పొందుతున్నాం అనేసి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైతే మరి రక్షణ పొందకుండా ఇంకా ఇక్కడ ఉంటే మరి అలాంటి రక్షణ మన ఇదే అనుకూల సమయం అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎవరైతే మరి దేవుడిని మరి ఒప్పుకుంటారో దేవుడు ఆయన మాత్రమే అక్కడ చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆయన చేసిన త్యాగము ఎప్పుడు మరి వృధా అవుతుందంటే రక్షణ పొందకుండా ఉంటే మరి వృధా అవుతుంది. రక్షణ గురించి తెలియకుండా ఇంకోటి ఏంటంటే రక్షణ పొంది కూడా మరి దేవుడిని మరి రాకుండా ఎత్తబడకపోయినా కూడా మరి చేసిన రక్షణ త్యాగం అనేది వ్యర్థమవుతుంది. అందుకే మనం దేవుని యొక్క రక్షణ ఉచితమైన ఇచ్చే ఈ యొక్క రక్షణను మరి ఈనాటి మరి దేవుడికి ఇచ్చిన త్యాగాన్ని మనం వ్యర్థం కాకూడదంటే అర్థం ఏంటంటే మరి రక్షణ పొందుకోవాలి. అదేవిధంగా పొందుకున్న వ్యక్తులు కూడా మరి చివరి దాకా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలనేసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. అట్లా మనము రక్షణ మరి పొందడానికి మరి దేవుడు ఇచ్చిన రక్షణ అవకాశాన్ని మనము మరి నిర్లక్ష్యం చేయాలి అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఎబ్రీ రక్షణ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచ్చిన ఎవరైతే తనకి విధేయులైతారో వారందరికీ నిత్య రక్షణ అనేది ఉంటుందనేసి మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే మరి ఆయన విధేయులై ఆయన యొక్క మరి ఆయన మార్గాల ప్రకారం ఆయన చిత్ర ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే మరి నిత్య రక్షణ అనేది మనకు ఉంది అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అనేసి అంటున్నాడు, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే మెల్కీసెదెకు నమ్మకంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుడి చేత పిలువబడి తనకు విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు మరి కారకుడయ్యాడు. యేసుప్రభువే మరి కారకుడయ్యాడు మన రక్షణ. ఎవరైతే మరి ఆయన యొక్క మరి ఆజ్ఞకు లోబడి మరి ఆయన చుట్టుపక్కల ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రక్షణ అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి చూడండి, మరి 9వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28. అలాగనే ఎవరైతే మరి రక్షణ పొందుతారో మరి ఆయన రాకడంలో మరి ఎంత పడే వరకు ఉంటారు అనేసి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును ఆయన రాకడంలో ఎప్పుడైతే ఉంటే ఎవరైతే రక్షణ పొందుతారో వారు మాత్రమే రక్షణ మరి
మరి ఆయన యొక్క మరి రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనం ఎంతబడి వారుగా ఉంటాము, ఆయనతో రుణపడి వారుగా ఉంటాము. అందుకే 28వ వచనంలో అలాంటి క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ముందు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును. రెండోసారి అంటే అలాగే మొదటిసారి ఈ లోకానికి వచ్చాడు. ఇట్లా ఆయన ఎంతో చూసాం, మనం మొదటి రాకడలో మనం ఎంతో చూసాం ఏమని ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా మరి జన్మిస్తాడు, అదేవిధంగా ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తాడు, అదేవిధంగా ఏ విధంగా మరి శిలువ పైన సమాధి చేయబడి మరి తిరిగి లేచాడు అనేసి మనం మొదటి రాకడ గురించి తెలుసుకున్నాం. కానీ రెండవ రాకడ మరి ఎవరైతే ఎత్తబడతారంటే మరి రెండవ రాకడ అనేది ఖచ్చితంగా మరి ఉంటుంది. అందుకోసమే మరి మనము ఆ యొక్క రెండోసారి కూడా ఎంతో ప్రత్యక్షమయ్యేవాడుగా ఉండాలనేసి మనము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఎవరైతే మరి అలాంటి క్రీస్తు కూడా అనేక పాపములు భరించడానికి ఒక్కసారి అప్పగింపబడ్డాడు అనేసి అంటున్నాడు. అదేవిధంగా మరి తన కొరకు కనిపెట్టుకుని ముందు వారి రక్షణ నిమిత్తము మరి పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే యేసుప్రభు మొదటిసారిగా మనం రక్షించడానికి వచ్చాడు, మరి రెండోసారి మాత్రము మరి రక్షించడానికి దేవుడు రాడు, మనల్ని తీర్పు తీర్చడానికి వస్తాడు. అందుకోసం మనం ఎంత చదివినాం ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. అందరూ కలిసి ఒకసారి చూడండి. యోహాను సువార్త 3:17. లోకము తన కుమార్తెలను రక్షణ పొందలేకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములకు పంపలేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికే ఆయన యొక్క మొదటి రాకడ గురించి చెప్తుంది. అయితే రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు రక్షణ ఇవ్వడానికి కాదు, తీర్పు తీర్చడానికి దేవుడు వస్తాడు అనేసి అర్థం చేసుకోవాలి. మొదటి రాకడేమో రక్షణ మొదటి దేవుడు మరి లోకానికి వచ్చాడు, మరి రెండవసారి ఏంటి తీర్పు తీర్చడానికి దేవుడు మరి లోకానికి వస్తాడు. అట్లా మనం దేవుడు చేసిన ఈ త్యాగము మనం వ్యర్థం కావాలంటే ఆయన మరి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మనకి ఎందుకు శుభ్రవారం అంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం బట్టి ఆయన మన రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే మరి ఆయన రక్షణ అనేక జనులకు రక్షకుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన వల్లనే మనకి రక్షణ, ఆయనే మనకు ద్వారం, ఆయనే మనకి రక్షకుడు, మరి ఆయన మరి కాల్చిన రక్తంలోనే మనకి రక్షణ. అదేవిధంగా మరి కృపచేతనే మనము రక్షణ ఉచితమైన కృపచేతను రక్షించబడ్డాం. అదేవిధంగా మరి ఎవరైతే మరి ఆయన విధేయత కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు రక్షణ ఇచ్చేవాడు. ఎవరైతే రక్షణ పొందుతుంటారో మరి ఆయన రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనం ఎంతబడేవారుగా ఉంటాం. మరి శిలువ యొక్క మరణం మరి వ్యర్థం కాకూడదు అంటే మరి ఆయన ఇచ్చే రక్షణను మనము నిర్లక్ష్యం చేయదు అనేసి మనకి ప్రధానమైన మరి గుడ్ ఫ్రైడే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమలోకి మనము మరి ఉండాలనేసి దేవుడు మనము మొదటి ఆకారంలో కోల్పోయిన మహిమను దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి కేవలం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం నరకానికి పోల్చిన మనల్ని దేవుడు రక్షించాడు కాబట్టి కోల్పోయిన మహిమను దేవుడు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనము ఇలాంటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయలేదు అనేసి మనము దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెవరైనా మరి ఈ సంఘంలో ఉంటే మరి ఇంకా రక్షణ పొందకుంటే మరి దేవుడు ఈ యొక్క దినాన్ని మీకు అనుగ్రహించాడు కాబట్టి మరి మీరు కృష్ణ ప్రధాన దగ్గర నుంచి ఎస్లోవే నిజమైన దేవుడు ఆయన మాత్రమే నా పాపాలు పడగొంటున్నాడు, ఆయన నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే రక్షణ పొందుతారు. ఎవరైతే రక్షణ పొందారో వారు మరి చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేశారు. అలా విధంగా ఉండకపోతే మరి ఆయన యొక్క ఉగ్రతకు మనము మరి లోనే వారంగా ఉంటామనేసి మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అన్ని అంశాలను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడి యొక్క మనము మరి ఎత్తైతే కలిగి ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని దేవుడు